గతంలో సార్ మళ్ళీ అదే పట్టుకుంటే మరి లైట్లు వెళ్ళట్లేదా? ఏ సార్ లైట్లు కూడా సమస్య అన్ని సమస్యలు డ్రైవర్ పోతుంటాయి సార్ సండే కదా సార్ ఎన్ని రోజులు నుంచి వెళ్ళట్లేదు? గత 2 years నిర్లక్ష్యం వల్ల మేము అంటే కటింగ్ కావాలి సార్ 0 యాక్చువల్గా మాకు పిఎఫ్ కటింగ్ 100% సార్ అంటే 1,100% కటింగ్ అవ్వాలి 24,000 పిఎఫ్ కటింగ్ అవ్వాలి సార్. కాకపోతే మేము ఆఫీస్కి వెళ్ళితే ఆఫీస్కి ఏమన్నారంటే గత ప్రభుత్వంలోనూ 17,000 మీద పెట్టింది మేము అంతకు మించి చేయలేమని చెప్పి చేయలేదు సార్. ఇటు ఈఎస్ఐ లేదు సార్. మనం ఈఎస్ఐకి వెళ్తే మాకు చూడాలి సార్. ఈఎస్ఐ 0% సార్. ఈఎస్ఐ లేదు అంటే అంత ఖర్చు లేదు సార్. మెంబర్షిప్ ఉందా? మాకు అప్లై కటింగ్ అవుతుంది సార్. ఈఎస్ఐ మరి ఎందుకు అందులో లేకపోతే కటింగ్ అయినప్పుడు ఎందుకు ఈఎస్ఐ కట్ చేయట్లేదు సార్. కట్ చేయట్లేదు ఎందుకని? అది ఆఫీస్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు 15,000 వరకే అని చెప్పి ఒక కండిషన్ పెట్టేసారు అంటున్నారు. ఇక్కడ మాకు జీతం ఇచ్చారంటే అక్కడ పాత ఇస్తారు సార్. ఈఎస్ఐ కార్డు చూసారు ఎవరికైనా? కార్డు చూసారు ఆఫీస్ సార్. అది ఇక్కడ రాజమండ్రిలో మన దగ్గర రాజమండ్రి కన్సల్ట్ ఆఫీసర్ అండి. ఈఎస్ఐకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కొత్త కార్డులు ఇవ్వడం కానీ పాత కార్డు దాన్ని ఎన్రోల్ చేయడం కానీ కార్డు ఇచ్చేది దగ్గర రాజమండ్రిలో ఎవరు? రాజమండ్రి ఆఫీస్ సార్. మాకు చూసారు ఈఎస్ఐ ఈఎస్ఐ కార్డు ఉంది సార్. ఆ కార్డు పెట్టుకెళ్ళి చూసారు. చూస్తే మీకు ఈఎస్ఐ వచ్చేసి మీకు 21,000 కింద ఉన్న వాళ్ళకి చూస్తాం తప్ప 24,000 చూస్తాం తప్ప మీకు ఎక్కడ చూస్తారు మరి? 21,000 తక్కువ అమౌంట్ ఉండేది. ఇది అమౌంట్ స్ట్రైక్ చేసిన అమౌంట్ పెంచినప్పుడు స్లాబ్ రేట్ మార్చలేదు సార్. ఈఎస్ఐకి అక్కడే ఉంచేసారు. స్లాబ్ రేట్ పెంచితే కనుక స్లాబ్ రేట్ కూడా ఎలాగపోవాలంటే సార్ ఇస్తే అందరూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఈఎస్ఐ వస్తుంది. రిప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ మంత్రి గారు చెప్పి ఇట్లా అడుగుతున్నారు ఏదో చెప్పారు మనం మాట్లాడాలి. వివరంగా ఇవ్వండి రిప్రజెంటేషన్. చదువు మాట్లాడు బయట తీసుకెళ్ళాలి విషయం. ఇప్పుడు మనకి 12 వయసు ఆఫీస్ 1,00,000 మంది ఉన్నామండి. ఆఫీస్ వాళ్ళకు కూడా 26 27 12 కేసు ఇస్తే వాళ్ళు 20 పోయి తాడిపోతారండి. వాళ్ళకు కూడా అన్యాయం అయిపోతారు సార్. వాళ్ళు కూడా వర్కర్ క్యాడర్ ఉన్నంతేనే జీతం పెరిగి ఆఫీసర్ క్యాడర్ వచ్చేసరికి ఎందుకంటే మాకు ఆల్రెడీ శాలరీలో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పేసి మాకు అప్పుడు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాకు మహా పుణ్యకార్యం ఏంటంటే ఇది సార్. మాకు శాలరీస్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్ ట్రెజరీ శాలరీ అని చెప్పి ఒక ముద్ర ఇస్తారండి. దాన్ని పెట్టి ఇప్పుడు మేము పథకాలు పెట్టుకుంటారంటే పథకాల్లో కనీసం మాకు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా మేము అసలు మేము మీకు వర్తించదని చెప్పేసి మాకు ఇస్తున్నారు సార్. ఆర్బీఐ అకౌంట్ నెంబర్ వేసండి. పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ నెంబర్ అకౌంట్ నెంబర్ వేస్తారు సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాకు అమౌంట్ పడినట్టుగా మాకు మెసేజ్ వస్తుందండి. దీన్ని పే చేసుకుని ప్రభుత్వం ఏం చేస్తే మాకు ఎటువంటి పథకాలు వర్తించకుండా డబ్బులు ఖర్చు పెరిగింది కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆ తర్వాత 10,000 శాలరీ ఉంటే కనుక రేషన్ కార్డు కట్టదు. ఆడ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు. అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా ఇదే సమస్య వచ్చింది. ఇంకా లాస్ట్ టైం మీకు చేశారు గవర్నమెంట్ పని చేశారు. సరే ఇది మాట్లాడదాం ఇంపార్టెంట్ అండి.